హర్షాతిరేకాలు కూడా. తర్వాత ఈ సబ్జెక్టుకి వస్తే ఇక్కడ ఏంటంటే ఇలా విద్యుత్ సబ్జెక్ట్ తీసుకుంటే ఫస్ట్ ఒకటి అవినీతి జరిగిందనేది కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక 2-3 ఏళ్ల నుంచే ఆ వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ 24 గంటల తర్వాత 24 గంటల కరెంట్ ఏది వచ్చిందో కమిషన్ల కోసమే, అవసరం లేని విద్యుత్ తీసుకొని ఆ తర్వాత ఆ కమిషన్ల కోసమే రైతులకు 24 గంటలు కలుస్తున్నాం, 24 గంటలు ఇస్తున్న ఒక మాట. ఇటు ఓట్లు వస్తాయి, అటు కమిషన్లు తీసుకోవచ్చు. ఈ రెండు అంటే 2 birds in 1 shot ఆ పద్ధతిలో చేస్తూ తర్వాత మేము 2017లోనే హర్ష హోటల్ నాంపల్లిలో చర్చ పెట్టాం విద్యుత్ కొనుగోలు అవినీతి మీద. అక్కడికి కొన్ని సోలార్ పవర్ ప్లాంట్స్ యజమానులు వచ్చారు. వాళ్ళు చెప్పారు మేము కేసీఆర్ వాళ్ళకు పర్సెంటేజ్ ఇస్తేనే మమ్మల్ని కంటిన్యూ చేస్తున్నాం, లేకుంటే మమ్మల్ని మేమంతా వెళ్ళిపోవాల్సిన పర్సెంటేజ్ ఇవ్వలేక. ఇది వాస్తవం. అవినీతి జరిగింది మామూలుగా కాదు, భయంకర అవినీతి. అవినీతి అనేది ఈ కుటుంబ పార్టీల దాకా మామూలు. కేసీఆర్ ఏంటంటే అది మొత్తం దోపిడి, అవినీతి దాన్ని. కేసీఆర్ చేసేదాన్ని అవినీతి అనకూడదు, దోపిడి. అది కాళేశ్వరం కానీ ఇది విద్యుత్ విషయంలో కానీ అది వాస్తవము. అయితే అదొక అంశం. రెండో అంశం అసెంబ్లీలో మాట్లాడుతున్న తీరు. అదేంటంటే ప్రజా సమస్యలను పరిష్కరించట్లేదు, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని, అసలు నీకు హాఫ్ నాలెడ్జ్ అంటే నువ్వు అంత పొడుగు పెరిగినావు కానీ నీకు ఏంటిది మాట్లాడే విధానమేనా, భాషేనా? ఇట్లా ఆరోపణ చేసిన చాలా. ఆ మధ్యలో మా కాటుపల్లి వెంకటరెడ్డి గారు మాట్లాడారు, ఎంత అద్భుతంగా మాట్లాడారు. ఒక్కరు ఆబ్జెక్షన్ చెప్పలే. వాళ్ళ విషయాలు ఏంటంటే కరెంటుతోనే రైతులు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు ఇండ్ల నుంచి 33 kV లైన్లు పోతున్నాయి, ప్లాట్ ఉన్నదిగా ఇల్లు తరగతి కట్టుకుంటే ప్లాట్ ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుంటారు కదా, అవన్నీ చెప్పారు. రైతులకు ట్రాన్స్ఫార్మర్ విషయాలు కానీ మిగతా విద్యుత్ సంబంధంగా అవసరాలు అన్నీ చెప్తూ ఇవన్నీ పరిష్కరించండి అని చెప్పారు. స్పీకర్ టైం అయిపోయిన చెప్పులే ముగించారు. వాళ్ళు ముగించడం కూడా ఎంత పద్ధతిగా మాట్లాడారు. మాట్లాడారు ఎట్లా ఉంది, గంటల కొద్ది మాట్లాడతారు. అందులో రాజకీయ విమర్శలు. ఇంకొక ముఖ్యమైన అంశం, మీరు టైం ఇస్తే అనుమతి చెప్తాను. ఎన్నికల టైంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఇది ఎట్లాగో బీజేపీ బీఆర్ఎస్ భయంకర విషప్రచారం పాటు బీజేపీ ఎంఐఎం ఒకటే ప్రచారం చేశారు, విష ప్రచారం. అసెంబ్లీలో ఏం మాట్లాడారు, అక్బరుద్దీన్ గారు మేము కాంగ్రెస్ నుంచి మీకు కొడంగల్ నుంచి టికెట్ ఇప్పిస్తే పోటీ చేయండి, నేనే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గెలిపిస్తా, ఉప ముఖ్యమంత్రి చేసి నా పక్కన కూర్చోబెట్టుకుంటా అన్నాడు. ఎవరెవరు పొత్తు, ఓట్ల ముందు ఏం మాట్లాడుతున్నావు, ఓట్ల తర్వాత ఏం చేస్తున్నావు? మత రాజకీయాల కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం నువ్వు అసెంబ్లీని వాడుకుంటున్నావు. ఏమన్నది అక్బరుద్దీన్ ఓవైసీ ఇంతకుముందు 100 మంది హిందువులను 15 నిమిషాలు పోలీసులు పక్క చెప్పి చంపేస్తాడు. అటువంటి ఆయనను నువ్వు నియోజకవర్గం గెలిపించి మళ్ళీ ఆళ్ళు బీజేపీ ఒకటే ప్రచారం చేసినావు ఓట్ల ముందు, హిందువుల ఓట్లు బీజేపీ పడద్దు మగవాళ్ళని. ఇప్పుడు అదే ఎంఐఎం తోటి నువ్వు ఎంత ఇదిగా అసెంబ్లీలో నువ్వు దోస్తాన్ని చేసుకో, అదొక అంశం, దాన్ని తీసుకొద్దాం. అసెంబ్లీ మైనార్టీ నుంచి మంత్రులు లేరు, ఒక్క మైనార్టీ కూడా మీ దాంట్లో మీ కేబినెట్ లో చోటు ఉందా అన్నటువంటి అంశం మీద బహుశా మాట అనుచేయం. ఏ విషయం మీదైనా కాంగ్రెస్ లో మైనార్టీ లీడర్ లేదా? ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా, ఎవరికన్నా ఎమ్మెల్సీ ఉన్నాయి కదా. మొదలు మంత్రి పదవి 6 నెలలు ఎమ్మెల్సీ చేయొచ్చు కదా. ఒక ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఒక ముస్లిం మైనార్టీని గెలిపించుకోవచ్చు కదా, అది కావాలనుకుంటే. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇంకా ఖాళీలు కూడా ఉన్నాయి, ఒక ముస్లిం మైనార్టీ కాదు, ఇంకా వేరే వాళ్ళకు కూడా రాని ఉన్నాయి, బీసీలకే ఉన్నాయి. సరే అదే ఉంటే చెప్పాను అట్లా అని చెప్పి నువ్వు కొడంగల్ వెంటనే బండి సంజయ్ గారు ఆన్సర్ ఇచ్చారు, ఛాలెంజ్ కూడా చేశారు. ఏంటంటే అక్బరుద్దీన్ ఓవైసీని కొడంగల్లో పోటీ చేయిస్తే కాంగ్రెస్ డిపాజిట్ రాకుండా చేస్తాం, తెలంగాణ ప్రతి ఇంటికి ఇన్ఛార్జ్ గా ఉంటాడు. సార్ ఒక మాట రామరెడ్డి గారు వాగ్దానాలు అవి చర్చకు రాకుండా మోసం చేశారు.